నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సుప్రీం కోర్ట్ జస్టిస్ ఇంట్లో నోట్ల కట్ట ఉదంతం, అవి మళ్ళీ దగ్ధమయ్యాయి. ఒక నోట్ల కట్టలను దగ్ధం చేశారు అని చెప్పి, తర్వాత మా ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు లేవు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం. ఏం జరుగుతోంది అసలు? జస్టిస్ ఇంట్లో నోట్ల కట్టలు వ్యవహారం, దీన్ని ఎలా చూడాలి అంటారు? ఎలా చూడాలంటే ఒక రెండు విషయాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మొన్న చూడండి జీవీ రెడ్డి కేసు, ఫైబర్ గ్రిడ్లో జరిగిన దాని మీద అవకతవకలు అన్న దాని మీద ఆయన ఏదో మాట్లాడితే పార్టీ పరంగా చర్యలు తీసుకొని ఆయన్ని పక్క పంపించేసి, పోనీ అంత మంచి జరుగుతుంటే జీవీ లేటోడు ఏదో మాట్లాడాడు అనుకోవడానికి ఎక్కడ అవకాశం లేకుండా ఆ సంబంధిత ఐఏఎస్ అధికారిని జీఈడీకి అటాచ్ చేశారు. అవును. అంటే చర్య ప్రతిచర్య రెండు ఉండి కూడా అవుట్కమ్ మాత్రం ఎక్కడ నెరేట్ అవ్వట్లేదు. అట్లాగే మీరు ఇంకోటి గమనిస్తే, రేవంత్ రెడ్డి గారు దగ్గర డబ్బులు దొరికాయని అందరూ తెలిసిన తర్వాత ఏదైతే ఓటుకు నోటు కేసు అన్నది, దాన్ని కూడా కోర్టు పరిగణలో దాన్ని తీసుకుంటే ఎలా తాసారం జరుగుతుంది అన్నది కూడా గమనించుకోగలిగి, రెండు విషయాల్లో అసలు విషయాల కన్నా పనికిమాల శాతం మీద ఎక్కువ ఫోకస్ అవుతుందని తెలుసుకోగలిగారు. దీంట్లో నాకు ఇంకా ఎక్కడ ఇది వచ్చిందంటే, ఆయన కొన్ని స్టేట్మెంట్స్ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు వింటే, ప్రధానికి యశ్వంత్ వర్మ గారి ఇంట్లో డబ్బులు ఖాళీ నా దగ్గర ఫైర్ ఎస్టింగ్విష్ అథారిటీస్ వెళ్ళి ఫైర్ అథారిటీస్ దాన్ని బయటికి తీసినప్పుడు కట్టలు గాలి అని ఫస్ట్ డెలిబరేషన్ విత్ వీడియో ఫుటేజ్తో వచ్చాయి. తదనంతర పరిణామంలో వాళ్ళ స్టోర్ రూమ్ ఉందట, నేను నా కొడుకు ఎప్పుడు వెళ్ళలేదు. అలా బ్రహ్మానంద గడి సినిమాలో చూడండి, ఆ జేబులోనే ఇది అనేది ఒకటి ఉంటుంది, ఒకటి ఆ జేబులోనే వెళ్ళి తీసుకోండి అన్నట్టు. ఈయన ఇంట్లో ఉండొచ్చు, ఈయన చీఫ్ జస్టిస్ గారు అవ్వచ్చు, 10 సార్లు అన్ని రూమ్లో తిరగకపోవచ్చు, అవన్నీ ఉంటాయి కాదంటలే. కానీ వాళ్ళ అబ్బాయి చూడలేదు, వీళ్ళు చూడడం, అనవసరమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే, నాకు తెలిసి కొంతమంది ఉన్నారు డ్రాఫ్టింగ్లు రాయలేకపోయినా, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినా, కొన్ని స్థాయిలకి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే న్యాయ వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా అన్న దగ్గర న్యాయ వ్యవస్థలోనే తండోపతండాలు చర్చలు అవుతున్న ఉదంతాలు కూడా నాకు తెలుసు ఇలాంటి వాళ్ళ అని. సో ఇదంతా ఒక ఎత్తి అయితే, నేను నిన్న మాజీ చీఫ్ జస్టిస్ గారు రమణ గారు ఒక మాట చెప్పారు, ఇది ఇలా అయితే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకాలు సన్నగిలుతాయని. బాబు, దైవాంశ సంభూతుడైన మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అత్యున్నత న్యాయస్థానం తప్ప, అదే గౌరవ సుప్రీంకోర్టు తప్ప ప్రజలకి ఇంకెక్కడ న్యాయం జరగదు. ఇది వాస్తవం. ప్రజలకి అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన న్యాయం కన్నా ఇంకెక్కడ అట్రిబ్యూట్ కాదు. మాటకు చెప్పాలంటే కింద స్థాయి నుంచి ఒక మెజిస్ట్రేట్ కోర్టులోనో, తర్వాత జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు, ఇక్కడ ఏ న్యాయం జరిగినా జరగకపోయినా మనకి ఫైనల్ ఆల్టర్నేటివ్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దాంట్లో కొలీజియంలో కొంతమంది జడ్జిలు ఉంటారు, తర్వాత చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో గౌరవ సుప్రీంకోర్టు ప్రజా రక్షణ కోసం అన్నది మాకు ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ రాజ్యాంగం విషయంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్రహెన్షన్స్. ఒకడేమో రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం, ఈ చెత్త అంతా లేక సగం చేస్తున్నాం. ఈ దరిద్రానికి తోడు ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా మీరు ఆల్టర్నేటివ్ మెకానిజంలో, ఇప్పుడు మీరు స్థాయి కలిగిన వ్యక్తి రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు దీని మీద ఖచ్చితంగా ఒక సింగిల్ జడ్జి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి దీని అవుట్కమ్ మీద ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్న దగ్గర ప్రజలకు ఉన్న ఎయిర్ క్లియర్ చేయడానికి మీరు చేయవలసిన పని. మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, ఒక డెలిబరేషన్ ఇచ్చేసి తప్పించుకున్నాడు ధన్యుడు సుమతి అన్న దానిలో ఉన్నప్పుడు, అత్యున్నత ప్రమాణంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఇవాళ నేను అంటుంది ఏంటంటే ఆయన వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం. అవును, నేను అందుకే జీవీ ఎగ్జాంపుల్ చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సిస్టంలో ఆ తప్పు జరిగిందని కన్విన్స్ అవ్వబట్టే కదా వేరే దానికి. ఆయనతో అలాంటి షేడ్ అయినా అది నోట్లు కట్టలు కాదు, వేరేదాన్ని గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం కన్విన్స్ అవ్వాలి కదా. అవును, అయితే ఆయన ట్రాన్స్ఫర్ చేయరు కదా. కానీ ఒక వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడంలో వాట్ వే ఇట్ ఈస్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్ యూఆర్ కమ్యూనికేటింగ్ టు ద పీపుల్ అరౌండ్. ఇప్పుడు మేము ఇంకెవరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? మాకు అది తప్ప ఇంకొక అత్యున్నత న్యాయస్థానం తప్ప ప్రజలకు ఇంకో దిక్కు లేదు. అలాంటి దగ్గర అత్యున్నత న్యాయస్థానంలో సమ్ డీవియేషన్స్ ఆర్ బీన్ అట్రిబ్యూటెడ్ అండ్ అటర్డ్ అండ్ ఇట్ ఈస్ బీన్ నోటీస్ టు ద పీపుల్, ఇట్ హెస్ కమ్ ఇన్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. అప్పుడు మాట్లాడవలసిన మాట్లాడి, ఇప్పుడు ఆల్రెడీ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళందరూ కూర్చుని మాట్లాడే బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్తున్నారు బయటకు వచ్చి. ఆ జీవితంలో ఒక డిసెంట్ నోట్ రాశాడంటే అప్పుడు చెప్పడు, నేను డిసెంట్ నోట్ రాయలేదు సార్, ఇది తప్పని నాకు తెలిసిన నేనేం చేయలేక సంతకం పెట్టానని చెప్తాడు. కానీ వచ్చి మాత్రం సత్సంగ ప్రవచనాలు మాత్రం మాట్లాడే బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు అర్థమవుతుందా? సో ఇట్లాంటి సిస్టంలో మనం ఉంటూ కూడా ఈవెన్ సిబిఐ విషయంలో కూడా అత్యున్నతమైన ప్రమాణాలు పాటించవలసిన దగ్గర సిబిఐ డైరెక్టర్ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ మాట్లాడిన దగ్గర లక్షల కోట్ల అవినీతి అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన ఒక డెలిబరేషన్, ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, ఇట్ ఈస్ జస్ట్ 650 crores అని చెప్పారు. సో ఈ ఎయిర్ క్లియర్ చేసేది ఎవరు? ఎయిర్ క్లియర్ చేసిన దగ్గరికి వెళ్ళేటప్పటికి కూడా అక్కడ కూడా నమ్మకాలు సన్నగిలుతున్నాయి. నిజంగా వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా? నిజమైన జస్టిస్ వస్తుందా?
ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇస్ ద లాస్ట్ జడ్జిమెంటల్, మనకి లాస్ట్ జడ్జిమెంట్, అక్కడే జడ్జిమెంట్ వచ్చిన దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి అన్న దగ్గర వాళ్ళు సరైన జడ్జిమెంట్ ఇస్తున్నారా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అవుతోంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు దాకా ఉన్న సిస్టంలో త్రిసభ్యాసనాలు కానీ ద్విసభ్యాసనాలు, ఏక బెంచ్, తర్వాత గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఉన్న బెంచుల్లోంచి వచ్చిన అవుట్కమ్లో ఎక్కడో దగ్గర ఇలాంటి నెరేటివ్ పాయింట్ అన్నది అట్రిబ్యూట్ అయినప్పుడు ఇప్పటిదాకా వచ్చిన తీర్పులన్నింటినీ కూడా ప్రక్షాళించవలసి వస్తుంది కదా. ఇప్పుడు ఈయన గురించి కాదు, మిగిలిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. మిగిలిన వాళ్ళు ఎలా పాటించాలి అన్న దగ్గర వాళ్ళు సరైన జడ్జిమెంట్ ఇస్తున్నారా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అవుతోంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు దాకా ఉన్న సిస్టంలో త్రిసభ్యాసనాలు కానీ ద్విసభ్యాసనాలు, ఏక బెంచ్, తర్వాత గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఉన్న బెంచుల్లోంచి వచ్చిన అవుట్కమ్లో ఎక్కడో దగ్గర ఇలాంటి నెరేటివ్ పాయింట్ అన్నది అట్రిబ్యూట్ అయినప్పుడు ఇప్పటిదాకా వచ్చిన తీర్పులన్నింటినీ కూడా ప్రక్షాళించవలసి వస్తుంది కదా. ఇప్పుడు ఈయన గురించి కాదు, మిగిలిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. మిగిలిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అందరు క్యారెక్టర్స్ వాళ్ళ విశ్వసనీయతని, విలువల్ని మనం ప్రశ్నించేంత స్థాయి నాదైతే కాదు. కానీ ఒక సిస్టంలో ఒక పాయింట్ అడాప్ట్ అయినప్పుడు, అది నెరేషన్ ఎక్కడికి లీడ్ అవుతున్నప్పుడు, దానిలో పనిచేసి బయటకు వచ్చిన అత్యున్నత ప్రమాణాలు పాటించిన వ్యక్తులు కూడా అంటిముట్టని స్టేట్మెంట్లో ఎంతవరకు సముచితం అన్నది మాత్రం నా ప్రశ్న. ఇప్పుడు దీన్నే ఒక సింగిల్ ఆయన స్థాయిలో ఖచ్చితంగా అడగవలసింది ఏంటంటే, సిట్టింగ్ జడ్జి గారితో దాని మీద ఒక ఎంక్వైరీ చేసి అవుట్కమ్ లేదన్నది ప్రజలకు ఆ ఎయిర్ క్లియర్ చేయాలన్న బాధ్యత ఆయన మీద ఉంటుంది. అవును, నాలాటోడు కాదు కదా, అడిగితే నన్నోడు పట్టించుకుంటాడు. అవును, మా సముద్రంలో చిన్న కాకరెట్ లాంటి వాళ్ళం మనం. అవును, అవును, మీరేనా నేనైనా. కానీ ఒరిజినల్ గా నేను కాకరెట్ ని కూడా కాదు, ఉప్పు నేరేను కూడా కాదు, అదేమి కాదమ్మా. నేను అంటుంది ఏంటంటే, ఒక స్థాయి కలిగిన వ్యక్తులు దాని మీద స్పందించే విధానంలో అవుట్కమ్ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలడం కాదు. ఎస్, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కొలీజియన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. చూడండి, న్యాయశాఖ మంత్రి ఆయన వై కాంట్ హి టేక్ అన్ ఇనిషియేటివ్, దాని సప్రెషన్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు గతంలో ఒక జడ్జి గారి ఇంట్లో బాత్రూంలో డబ్బులు దొరికినప్పుడు జరిగిన ఎంక్వైరీ, దాని తర్వాత పరిణామాలు, ఆ జడ్జిని తప్పించడం అని చూసాం కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు ద సుప్రీం కోర్ట్, అత్యున్నత దగ్గర వెనక్కి వెళ్ళాలి కదా, ముందుకి ప్రక్షాళించబడాలి కదా. అంతేకాని స్టోర్ రూమ్ నాకు తెలీదు, అవి నోట్ల కట్టలు కావు, చెత్తా చెదారం ఏవి చెప్తే ఆ డెలిబరేషన్స్ మనం ఎందుకు కన్విన్స్ అవ్వాలి? నాకు తెలిసినంత వరకు సంబంధిత అధికారులు ఆ రోజు బయటకు తీస్తున్న దగ్గర నేను చూసిన ఆ న్యూస్లో ఇట్ ఈస్ నోట్ల కట్టలు ఖాళీ, సగం ఖాళీ, కాలనవి అలాంటివి కనబడ్డాయి. కాదు అన్నప్పుడు కాంట్రడిక్షనే కదా. కాదు అన్న వాళ్ళు ఒక అత్యంత ప్రమాణాలు కలిగిన వాళ్ళు ఎవరు, మళ్ళీ ఫైర్ సేఫ్టీ అథారిటీస్ చెప్తున్నారు. ఇవన్నీ కాంట్రడిక్షన్సే కదా. ఈ ఎయిర్ ఎవరు క్లియర్ చేయాలి? ఇప్పుడు చచ్చిపోయిన సవాల్కి పోస్ట్ మార్టంలు చేసి ఫోరెన్సిక్ నిపుణుల ఆధారంతో ఆ అస్థి పంజరాల నుంచి కూడా అవుట్కమ్ డెరైవ్ అవుతున్నారు కదా, ఏ విధంగా చంపబడ్డారు అనేది. ఆ బుగ్గిలోంచి అవుట్కమ్ డెరైవ్ అవ్వలేరు. అవును, మరి అది సంబంధిత అధికారుల మీద ప్రతిచర్య ఈజీగా బుగ్గిలోంచి అది ఏ పేపర్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతోంది కదా. అది నేను చెప్తుంది. సో ఇవి ఎప్పుడైతే జరుగుతాయో ప్రజలకి దాని మీద విశ్వసనీయత కోల్పోయే సమయంలో పరిరక్షించబడిన వాళ్ళు అవుతారు. అంతేకాని యాంటీమోటర్ స్టేట్మెంట్లు మా పాత చీఫ్ సెక్రటరీ గారిలాగా మీరు కూడా గుంపులో గోవిందలాగా మాట్లాడితే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.